సిజేపీ ప్రొటెస్ట్ ఇన్ని రోజులుగా జరుగుతుంది. అందులో ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా ఎలాంటి కేసులు లేకుండా ప్రశాంతంగా బయటపడ్డారు. కానీ ఎవరైతే వాళ్ళకి సపోర్ట్ చేయడానికి పోయినరో వాళ్ళందరి మీద కేసులైనవి ఒక సెట్ ఆఫ్ పీపుల్. ఇంకో సెట్ ఆఫ్ పీపుల్ ఎవరు అంటే క్రిమినల్ రికార్డు ఉన్న వాళ్ళందరూ అక్కడ బుక్ అయ్యారు. ఆల్మోస్ట్ ఒక 2000 మంది ఇదివరకే ఆల్రెడీ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళందరూ అక్కడ బుక్ అయ్యారు. అంటే ఇప్పుడు వాళ్ళ మీద హ్యాబిచువల్ ఒఫెండర్ కేసు వేసిన, లా అండ్ ఆర్డర్ ని డిస్టర్బ్ చేస్తున్నారని పీడీ యాక్ట్ వేసిన, నెక్స్ట్ వాళ్ళ జీవితం ఎట్లుండబోతుంది అంటే గవర్నమెంట్ జాబ్ రాదు, ప్రైవేట్ జాబులలో కూడా వాళ్ళకి ఆ రిమార్క్ ఉంటుంది, పాస్పోర్ట్ సీజ్ అవుతుంది, వేరే ఏ దేశానికి పోకుండా అవుతుంది. దాని తర్వాత వాళ్ళున్న ఏరియాలో ఏమాత్రం చిన్నగా డిస్టర్బెన్స్ అయినా, లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ అయినా, అక్కడ ఏదైనా ఎజిటేషన్స్ అయినా ఏమైనా వీళ్ళు ఖచ్చితంగా అక్కడ రిపోర్ట్ చేయాల్సి వస్తుంది వాళ్ళ పోలీస్ స్టేషన్లో. సో ఇది ఆ ప్రొటెస్ట్ లో పాల్గొన్న వాళ్ళ ఫ్యూచర్, వాళ్ళ పరిస్థితి. సో మరి వాళ్ళ కోసం ఎవరైనా వస్తారా? సో ఇప్పుడు ఇంతసేపు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడిన ఆమ్ ఆద్మీ పార్టీ గాని, కాంగ్రెస్ పార్టీ గాని, వీళ్ళు గాని వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేస్తారా అంటే చెయ్యరు. ఎందుకంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తే వీళ్ళని పంపించింది వాళ్ళే అని తెలిసిపోతుంది. ఎవరైతే రిపీటెడ్ క్రైమ్స్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ వీళ్ళు పంపించిండ్రు అన్న విషయం బయటకు వస్తుంది. కాబట్టి వీళ్ళకి ఎవరు సపోర్ట్ చేయరు, ఆ స్టూడెంట్స్ కి అంతకంటే సపోర్ట్ రాదు. కాబట్టి ఒక అజిటేషన్ అయినప్పుడు, ఒక ఇష్యూ అయినప్పుడు, ఒక గొడవ అయినప్పుడు, ధర్నాలకు వీటికి పోతున్నాము అన్నప్పుడు మనం ప్రిపేర్ అయ్యి పోవాలా. అట్లయితేనే పోవాలా, లేకపోతే పోవద్దు. కేసులు మన మీద పడినప్పుడు మనం ఆ కేసులను డీల్ చేసుకునే కేపబిలిటీ మనకు ఉంటేనే పోవాలి. లేదా మనం ఒక ఐడియాలజీకి సాఫ్ట్ వేలో సపోర్ట్ చేసుకుంటూ ఉండాలి. అంతే తప్ప ప్రొటెస్టుల్లో అగెయిన్స్ట్ ద పోలీస్, ముఖ్యంగా అగెయిన్స్ట్ ద ఆర్మీ, అక్కడ ఎవరెవరైతే డిప్లాయ్ చేసిన వాళ్ళు ఉన్నారో నేషనల్ సెక్యూరిటీకి వచ్చిన ఆఫీసర్స్, వాళ్ళ మీద అటాక్ కానీ పోలీసుల మీద అటాక్ ని కానీ చాలా సీరియస్ గా తీసుకుంటారు. ఇక్కడ ఇంకో విషయం కూడా జరిగింది. వీళ్ళందరినీ మనము పేపర్ లీక్ అయింది, పేపర్ లీక్ అయిన దానికి మినిస్టర్ రిజైన్ చేసిండు, దాని తర్వాత ఒక కొత్త కమిటీని పెట్టిండు, ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టిండ్రు. ఇవన్నీ బాగున్నాయి, మంచి విషయాలు. ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి ఏంటంటే పేపర్ లీక్ చేయించి ఆ పేపర్ని కొనుక్కొని ఆ పేపర్లో చీటింగ్ చేసి ఎగ్జామ్ రాసి ఎట్లయినా నీట్ లో సీటు తెచ్చుకోవాలి అనే ఆలోచనను పిల్లల్లోకి పెట్టిన ఆ తల్లిదండ్రులు ఏంది అంటే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది? సమాజంలో భాగస్వాములు కదా. మరి అట్లాంటి తల్లిదండ్రులు ఉన్న పిల్లలు రేపు ఫ్యూచర్లో సమాజానికి, దేశానికి ఎంత భయంకరమైన పరిస్థితికి వస్తారో చెప్పండి. ఎట్లాంటి సమాజం మనం నిర్మిస్తున్నాం అంటే మనం ఉంటున్న సమాజంలో ఎట్లాంటి మనుషులు ఉంటున్నారు? ఇప్పుడు ఆ సిజేపీ ప్రొటెస్ట్ కి మూలంలోకి వెళ్తే అసలు ఆ పేపర్ ని కొనుక్కోవాలనే ఆలోచన వచ్చిన తల్లిదండ్రులది ఎంత దుర్మార్గమైన చర్య చూడండి. ఇప్పుడు ఒక్క ప్రధాన్ మినిస్టర్ ఆయన ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేస్తే సిస్టమ్ లో ఉన్న మైండ్ సెట్ ని ఎట్లా చేస్తే ఆయన బాధ్యత తీసుకొని ఆయన రిజైన్ చేసిండు. అది భారతీయ జనతా పార్టీ తన విలువలతో కలిగిన పార్టీ కాబట్టి రిజైన్ చేసింది. ఫర్ దట్ మ్యాటర్ ప్రతి రాష్ట్రంలో కూడా లీక్ అవుతుంటది పేపర్స్. అంటే ఇక్కడ నేను పేపర్స్ వేరే పార్టీ లీక్ చేసిన కాబట్టి బీజేపీ లీక్ చేస్తే తప్పలేదు అని నేను బీజేపీని సమర్థించట్లేదు. పేపర్ లీక్ చేయడం వల్ల పిల్లలకు డిస్టర్బ్ అవుతుంది, నో డౌట్ వాళ్ళకి అది ప్రెషర్ అవుతుంది, నేను ఒప్పుకుంటా. కానీ ఇక్కడ విషయం ఏంటిదంటే సిస్టంలో ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు ఆ సిస్టంలో ఉన్న ఆ మూలాల్లో ఉన్న దీన్ని ఎవరు తీసేయాలి? దీన్ని ఎలా తీసేయగలం మనం? అంటే పేరెంట్స్ కి డబ్బులతోనే మనం కొనుక్కుంటాం అనే మైండ్ సెట్ ని పిల్లలకి ఇచ్చిన ఆ పేరెంట్స్ ని ఏమనాలి మనం? ఆ పిల్లలు కూడా దాని పట్ల ఎట్లాంటి బాధ్యత తీసుకోకుండా ఇప్పుడు ఇంత ఇష్యూ అవుతుంటే వాళ్ళ గిల్టీ ఫీలింగ్ కానీ, అపరాధ మనోభావం కానీ రాలేదు అంటే ఆ పిల్లల్ని ఏమనాలి మనం? కాబట్టి సిస్టంలో కూడుకుపోయి ఉన్న డబ్బులతోని మనం పేపర్లు కొనుక్కుంటాం, క్వశ్చన్ పేపర్స్ అనే ఈ మైండ్ సెట్ ఉన్న దాన్ని తీయాలి అంటే మనం కల్చర్ వైపు వెళ్ళాలి, మన మూలాల్లోకి వెళ్ళాలి, మన రూట్స్ కి మనం కనెక్ట్ అవ్వాలి, మన పిల్లలకు మన సంస్కృతుల నుంచి చెప్పాలి. మనది ఇది పుణ్యభూమి, వేదభూమి, కర్మభూమి అనే విషయాన్ని వాళ్ళకి చెప్పాలి. వాళ్ళ లోపల ప్రౌడ్గా ఈ నాగరికతకు వారసులం అనే ప్రజ్ఞను వాళ్ళలో నేర్పించాలి. అట్లా నేర్పించినప్పుడు
మన ఋషులు కానీ మునులు కానీ ఎట్లాంటి పర్సెప్షన్తో జీవించారు, మన దేశం ఎట్లాంటి దాడుల్ని తట్టుకొని కూడా ఇంకా ఈ దేశంగా ఒక హిందూ దేశంగా ఎట్లా ఉంది అనే విషయాన్ని పిల్లలకు తెలియజేస్తే దాని నుంచి పిల్లలకి నేను పేపర్ కొనుక్కొనైనా, డబ్బులున్నాయి నా దగ్గర కాబట్టి నేను పేపర్ కొనుక్కొని నీట్ సీట్ తెచ్చుకుంటా, లేదా నేను పేపర్ కొనుక్కొని ఇట్లాంటి సీట్లు కొనుక్కొని నేను చీటింగ్ చేసి ఎగ్జామ్ రాసి అయినా తెచ్చుకుంటా, ఇట్లాంటిది డిస్ట్రక్టివ్ మైండ్ సెట్. ఈ డిస్ట్రక్టివ్ మైండ్ సెట్ నుంచి, ఈ సిస్టమ్ నుంచి వెళ్ళి, ఈ పర్సెప్షన్ నుంచి వెళ్ళి పిల్లల్ని మనం బయటకు తీసుకురాగలగాలి. దానికి ఒక్క మినిస్టర్ రిజైన్ చేయడం కాదు, మనం అందరం కూడా ఆ విషయంగా అట్లాంటి సమాజాన్ని నిర్మించుకోగలగాలి. అట్లాంటి సమాజం మనం నిర్మించుకోవాలి అంటే మనం కుల ప్రాంత భాషకతీతంగా హిందువుగా, కుల ప్రాంత భాషకతీతంగా భారతీయుడిగా జీవించడం తప్ప ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఇది ఒక్కటే ఫార్ములా. ఈ ఒక్క ఫార్ములానే మనం మన నరనరాల్లో జీర్ణించుకొని మన పిల్లలకు కూడా నేర్పించాలి. అంటే పిల్లల్లో ఈ కులం అనే స్పృహని తీసుకురావద్దు, పిల్లల్లో ఆ కుల స్పృహని మనం బయటికి తీయాలి. మనం అందరం హిందువులం అనే స్పృహ తీసుకురావాలి. మనం అందరం ఈ దేశానికి బాధ్యత కలిగిన వాళ్ళం, ఈ దేశం పట్ల మనకు బాధ్యత ఉంది అనే స్పృహను తీసుకురావాలి. దీనికి ప్రతి ఒక్కరం మనం ముందుకెళ్ళాలి. ఎట్లా అంటే కనీసం వారంలో 2 గంటలు మన దగ్గరలో ఉన్న ఏరియాలో ఉన్న మన హిందూ బంధువులందరినీ గ్యాదర్ చేసుకొని ఏదో ఒక మీటింగ్ మన ధర్మం పట్ల, మన దేశం పట్ల, మన దగ్గరలో ఉన్న దేవాలయంతో మనం, అంటే హిందూ సొసైటీ ఒక ఎకోసిస్టమ్ లేకుంటుంది, ఆ ఎకోసిస్టమ్కి మనం పనిచేయాలి. అంటే దగ్గరలో ఉన్న హిందువులందరూ కూడా కలిసి వారంలో 2 గంటల సమయం ఓ దగ్గర చేరి మన దేశం గురించి, మన ధర్మం గురించి డిస్కస్ చేసుకొని ఆ విషయాన్ని మన పిల్లలకు చెప్పి ఒక ఫ్యామిలీ గ్యాదరింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ నేషన్, ఒక ఫ్యామిలీ గ్యాదరింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ధర్మ అట్లా చేసుకోవాలి. మనం వీకెండ్స్ ఎట్లయితే ఫ్యామిలీ పాట్లక్స్ చేసుకుంటామో అట్లా ధర్మం కోసం, దేశం కోసం ఒక పాట్లక్ చేసుకోవాలి. లైవ్లో వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.